తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తీర్పిచ్చింది సుప్రీంకోర్టు. 3 నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. అక్టోబర్ 31 వరకు డెడ్లైన్ విధించింది. ఏళ్ల తరబడి ఫిరాయింపు పిటిషన్లను పెండింగ్లో ఉంచడం సరికాదన్న ధర్మాసనం ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అన్న సూత్రం వర్తించొద్దని తెలిపింది. న్యాయస్థానమే వేటు వేయాలన్న పిటిషనర్ల విజ్ఞప్తిని తిరస్కరించిన సుప్రీంకోర్టు పార్టీ మారే ఎమ్మెల్యేల పట్ల పార్లమెంటే చట్టం తీసుకురావాలని అభిప్రాయపడింది. తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తీర్పిచ్చింది సుప్రీంకోర్టు. 3 నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. అక్టోబర్ 31 వరకు డెడ్లైన్ విధించింది. ఏళ్ల తరబడి ఫిరాయింపు పిటిషన్లను పెండింగ్లో ఉంచడం సరికాదన్న ధర్మాసనం ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అన్న సూత్రం వర్తించొద్దని తెలిపింది. న్యాయస్థానమే వేటు వేయాలన్న పిటిషనర్ల విజ్ఞప్తిని తిరస్కరించిన సుప్రీంకోర్టు పార్టీ మారే ఎమ్మెల్యేల పట్ల పార్లమెంటే చట్టం తీసుకురావాలని అభిప్రాయపడింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు స్పందించారు. తీర్పును శిరసా వహిస్తామని, దానికి అనుగుణంగానే నడుచుకుంటామని చెప్పారు. కేవలం భద్రాచలం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మాత్రమే ప్రభుత్వంలో చేరామని అన్నారు. ప్రభుత్వంలో చేరటం వల్లనే నియోజకవర్గంలోని గిరిజనులకు అత్యధికంగా పథకాలు, ఇళ్లు ఇచ్చే అవకాశం ఉంటుందని అన్నారు. భద్రాచలంలో కరకట్ట నిర్మాణం పూర్తి చేయడంలో కూడా సహకారం ఉంటుందని, అందువల్లనే ప్రభుత్వంలో చేరామని ఎమ్మెల్యే తెలిపారు. ఏమిచ్చినా కానీ జడ్జిమెంట్ అనేది జడ్జిమెంట్ని అంగీకరిస్తున్నాం. మేము ఈరోజు విశ్వాసంతో అభివృద్ధి కొరకు నడుస్తున్నాం. దానికేం విలీనం అయిపోలేదు, పార్టీకి ఏం విలీనం అవ్వలేదు. పార్టీ ప్రజలకి, డెవలప్మెంట్కి, అభివృద్ధికి, సంక్షేమం ప్రజలకు అందాలి. నేను ఎమ్మెల్యేగా గెలిచాను, అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతో ఈరోజు ప్రభుత్వం తెలంగాణ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నారు అభివృద్ధి ఏదైతే ఉందో దానికి ఈరోజు ప్రజలందరూ ఆహ్వానిస్తున్నారు. ఈరోజు ప్రజలు అందరం ఎన్నడూ లేని విధంగా రేషన్ కార్డులు ఇవ్వడం, ఎన్నడూ లేని విధంగా ఈరోజు మారుమూల ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇల్లు కట్టడం, ఈరోజు ఎన్నడూ లేని విధంగా రేషన్ కార్డులు ఇవ్వడం, ఎన్నడూ లేని విధంగా సన్నబియ్యం ఇవ్వడం ఈరోజు ప్రజలందరూ కూడా ఆహ్వానిస్తున్నారు. దానికి నేను అనుగుణంగానే గతంలో జరిగిన డిబేట్స్లో పెద్ద పెద్ద పార్లమెంటేరియన్స్ మాట్లాడిన విధానము, అసలు ఈ 10th షెడ్యూల్ తీసుకొచ్చినప్పుడు జరిగిన డిబేట్స్ అన్నిటినీ కూడా పరిగణలో తీసుకున్నాము. అట్లాగే ఈ కోర్టులోనే ఈ డిస్క్వాలిఫికేషన్ డిసైడ్ అయిపోవాలి, ఇక్కడే మీరు వాళ్ళని డిసైడ్ చేసేయండి, ఈ డిస్క్వాలిఫికేషన్ అన్నది చెప్పిన దాన్ని కరెక్ట్ కాదు, ఇది స్పీకర్ దగ్గరికి వెళ్ళాలి అని కూడా వారు అబ్జర్వ్ చేయటం జరిగింది. అట్లాగే ఈ గతంలో ఉన్న సంపత్ కుమార్ కేసు నేను ఏదైతే ఆర్గ్యూ చేస్తున్నానో రాజ్యాంగ ధర్మాసనానికి రిపోర్ట్ అయి ఉన్న కేసులో ఆ రోజునున్న జడ్జి గారు నారిమన్ గారు ఆయన ఆ బెంచ్లో ఒక పార్టు అని చెప్తూ దాని గురించి సీరియస్ ప్రస్తావన అనేది చెయ్యలేదు. ఆ తర్వాత వచ్చిన కేశం మగాచంద్ర అనే దాన్ని కూడా వారు కన్సిడర్ చేశారు. ఆ చేసి దాంట్లో కేశం మగాచంద్రలో ఒక డైరెక్షన్ ఆ రోజున ఇవ్వటం అనేది దాంట్లో కూడా పూర్తిగా ఆ రోజున మేము ఇది దాంట్లో ప్రేయర్ కాదు, డైరెక్షన్ ఇవ్వమని, ఇది మాత్రమే మొదటిసారి సంపత్ మాత్రమే మొదటిసారి వచ్చింది, ఈ సంపత్ మొదటిసారి వచ్చిన దాన్ని ఆ కేసులో అందులో మాత్రమే మ్యాండమస్ ఇవ్వమని చెప్పి ఉన్నారు. కాబట్టి ఇది చేయటానికి వీల్లేదని నా ఆర్గ్యుమెంట్ కూడా ఉంది. అట్లాగే దాంట్లో ఆ ఆర్గ్యుమెంట్లో కూడా వారు దాన్ని కూడా కన్సిడర్ చేయటం జరిగింది. క్విటిమెట్ యాక్షన్స్ అనే దాన్ని కూడా వారు ప్రస్తావించి జడ్జిమెంట్లో దాన్ని కూడా కన్సిడర్ చేశామని చెప్పారు. అయితే ఇదేంటంటే సుమారుగా 40 నుంచి 50 పేజీల జడ్జిమెంటు, చాలా పెద్ద జడ్జిమెంటు. అది వారు పారాగ్రాఫ్లు చదువుకుంటూ వెళ్ళి చాలా పాయింట్స్ అన్నీ కూడా చెప్పడం జరిగింది. ఫైనల్గా ఇవన్నీ కన్సిడర్ చేస్తూ స్పీకర్ ఈ రకంగా పెట్టుకుని కూర్చున్నట్లయితే ఈ ప్రజాస్వామ్యానికి విఘాతం జరుగుతుంది. దాన్ని ఎక్కడో అక్కడ చేయాలి, కానీ పార్లమెంట్లో కానీ ఈ యాక్ట్లో కానీ రాజ్యాంగంలో కానీ ఎక్కడ స్పీకర్కి ఇంత టైం ఇవ్వాలని ఫిక్స్ చేయాలని ఎక్కడా లేదు. అయితే స్పీకర్ నుంచి తీసేసి గవర్నర్లకు కానీ వేరే వాళ్ళకి కానీ ఎలక్షన్ కమిషన్కి కానీ ఇవ్వాలి అనే దాన్ని కూడా
పార్లమెంటు ఇన్ ఇట్స్ విజ్డమ్ కన్సిడర్ చేయాలని కూడా అబ్జర్వ్ చేయటం జరిగింది. ఇవన్నీ కాకుండా ఫైనల్గా వారు ఇది ఇన్ని రోజులు పెట్టుకోవటం అనేది కరెక్ట్ కాదు, ఈ లోపల ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అన్నట్టు 5 ఏళ్లు జరిగిపోతుంది, కాబట్టి దీన్ని డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఈయన రాజ్యాంగం లోపల సభ లోపల ఉన్న అతని సభ లోపల ఉండే ప్రొసీడింగ్స్కి ఈ 10th షెడ్యూల్ కింద ఉండే ప్రొసీడింగ్స్కి తేడా ఉంది. సభ లోపల ప్రొసీడింగ్స్లో మా మీద బార్ ఉంది, మేము ఇంటర్ఫియర్ అవటానికి వీలు లేదని. కాకపోతే ఇక్కడ 10th షెడ్యూల్లో స్పీకర్ అనేవాడు ఒక జడ్జి కాబట్టి, ట్రైబ్యునల్ కాబట్టి వారి మీద రివిజనల్ జ్యూరిస్డిక్షన్ మాకుంది. కాబట్టి ఆ జ్యూరిస్డిక్షన్ మేము చేస్తూ దాన్ని తీసుకుంటూ మేమేం చెప్పదలుచుకున్నామంటే, స్పీకర్ అనేవారు ఇమ్మీడియట్గా ఏదైనా కానీ సుమారుగా ఒక 3 నెలల్లో, అంటే వారు ఏమన్నారంటే ఎక్స్పీడిషియస్లీ నాట్ బియాండ్ 3 months ఇన్ ఎనీ ఈవెంట్, నాట్ బియాండ్ 3 months అని రాయటం జరిగింది. అంటే వారు ఏ విధంగానైనా కూడా 3 నెలల లోపల ఈ కేసును విచారించమని చెప్పడం జరిగింది. అలాగే నోటీసులు ఇవ్వడం గురించి వాటన్నిటి గురించి కూడా వారు ప్రస్తావించడం జరిగింది. సార్, విచారణ అంటే నిర్ణయం అనేది ఎప్పుడు ఉండొచ్చు? దీనికి నిర్ణయానికి సంబంధించి అంటే విచారణ అంటే నోటీసులు ఇస్తారు, ఇది కొంత కాలయాపన జరుగుతుందనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. సో ఇది ఇప్పుడు విచారణ అంటే మళ్ళీ నోటీసుల నుంచి ప్రారంభం అవుతుందా, లేదంటే నిర్ణయాలకు మొదలవుతుందా? లేదండి, డెసిషనే. నా దాంట్లో నోటీసులు ఇచ్చారని కూడా వారు రాశారు. మేము ఇక్కడ పెండింగ్ లో ఉండగా నోటీసులు తీసుకొచ్చి మా దగ్గర ప్రొడ్యూస్ చేశారు. నోటీసులు ఇచ్చామని చెప్పి ఫైల్ చేశారు. నోటీసులు కూడా అయిపోయినాయి. అందుకని 3 నెలల్లో డిసైడ్ చేయమని. ఉప ఎన్నికలు వచ్చేసాయి సార్, తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయా 3 నెలల్లో? నేను స్పీకర్ని కాదు, లేకపోతే ఎలక్షన్ కమిషన్ని కాదు, నేను జ్యోతిష్యుని కాదు. నేను ఎలక్షన్స్ వస్తాయా రావా, ఎప్పుడు వస్తాయి ఎట్లా వస్తాయని చెప్పలేను. కాకపోతే స్పీకర్ గారికి డెసిషన్ మట్టుకు తీసుకోమని సుప్రీంకోర్టు డైరెక్షన్. నెక్స్ట్ లార్జర్ బెంచ్ లో సవాల్ చేసే అవకాశం ఉంటుందా? ఎందుకంటే గతంలో కూడా సుప్రీంకోర్టు తీర్పులు అమలు కావడం లేదని కేటీఆర్ పిటిషన్ వేశారు. సో ఇప్పుడు మరి ఈ ఆర్డర్ పైన మళ్ళీ స్పీకర్ మీరు నన్ను డైరెక్ట్ చేయలేరు 3 నెలల్లో అని చెప్పి మళ్ళీ కోర్టుకు వచ్చే అవకాశం ఉంటుంది? లేదండి, అంటే 3 నెలల్లో డిసైడ్ చేయకపోతే వారు కోర్టుకు వచ్చి కంటెంప్ట్ వేసే అవకాశం ఉంటుంది. కానీ ఇదే సుప్రీంకోర్టులో కాన్స్టిట్యూషన్ బెంచ్ కి పంపించాలి అని చెప్పి సంపత్ని ఫాలో అవ్వండి అని మేము అడిగిన దాన్ని కాదు మేమే డిసైడ్ చేస్తామని వారు డిసైడ్ చేశారు. కాబట్టి ఇంకా ఇంతకంటే పెద్ద బెంచ్ కి వెళ్లే అవకాశం అనేది ఉండదు. స్పీకర్ అనర్హత వేటు వేస్తే ఛాలెంజ్ చేసే అర్హత అనర్హత పడ్డ ఎమ్మెల్యేకి ఉంటుంది. స్పీకర్ అనర్హత లేదు అని కొట్టివేస్తే దాని మీద ఈ ప్రభుత్వం హైకోర్టుకు మాత్రమే వెళ్ళాలి. హైకోర్టులో రిట్ వేసుకోవాలి. హైకోర్టులో మళ్ళీ నోటీసులు, అందరికీ నోటీసులు వెళ్ళాలి. స్పీకర్ తరఫున, సెక్రటరీ తరఫున కూడా అందరూ కంటెస్ట్ చేయాలి. కాబట్టి ఇవన్నీ రోజు తీర్పులో హైకోర్టు పార్లమెంటును చట్టం చేయమని చెప్పింది, అమెండ్మెంట్ చేయమని. అది పార్లమెంటు ఖచ్చితంగా ఇది స్పీకర్ దగ్గర నుంచి తీసేసే అవకాశం గతంలో మాయావతి కానీ అంతకుముందు జడ్జిమెంట్స్ లో కానీ దాన్ని అబ్జర్వ్ చేయడం జరిగింది. ఇది వెళ్ళాలి, వేరే వాళ్ళకి ఇండిపెండెంట్ గా ఉండే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలని. కానీ అదే కోర్టు ఇన్ ఇట్స్ విజ్డమ్ వారు ఒరిజినల్ గా స్పీకర్ గురించి కియోటో హాల్లో స్పీకర్ అనేవాడు అసలు అన్డిస్ప్యూటెడ్లీ గ్రేట్ మ్యాన్ అని పండిట్ జవహర్లాల్ నెహ్రూ కూడా చెప్పారు. అట్లాగే అప్పుడు ఫస్ట్ స్పీకర్ గారు కూడా చెప్పారు. అసలు స్పీకర్ దగ్గర నుంచి తీసేయాల్సిన అవసరం లేదని కూడా ఆ జడ్జిమెంట్ లో కూడా ఉంది. కానీ తర్వాత వచ్చిన జడ్జిమెంట్స్ లో స్పీకర్ దగ్గర నుంచి దీన్ని వేరే వాళ్ళకి తీసుకెళ్లే ఆలోచన పార్లమెంట్ చేయాలి, వాళ్ళు పార్లమెంట్ లో దీనికి సూటబుల్ గా అమెండ్ చేసుకోవాలి అనేది కూడా ప్రీవియస్ పార్లమెంట్ ఒక డైరెక్షన్ ఇచ్చినట్టేనా సుప్రీం? లేదండి, పార్లమెంట్ అసలు మామూలుగా స్పీకర్ కూడా డైరెక్షన్ ఇవ్వడానికి వీలు లేదు. ఇక్కడ స్పీకర్ కాదు, స్పీకర్ ఇక్కడ 10th షెడ్యూల్ కింద ఆయన ట్రిబ్యునల్ అంటే ఒక జడ్జి, సివిల్ కోర్ట్స్ కింద లెక్క. ఆర్గ్యుమెంట్స్ టోటల్ సుప్రీంకోర్టు మేము ఏదైతే ఆర్గ్యుమెంట్ చేసిందో అదే జడ్జిమెంట్ రూపంలో తిరిగి వచ్చింది. అండ్ సుప్రీంకోర్టు మేము ఇంతకుముందు కేశం మేఘాచంద్ర జడ్జిమెంట్ లో 3 months టైం ఇచ్చారు. అదే ఈ కేసులో కూడా ఇంప్లిమెంట్ చేయడం అని అడగడం జరిగింది. అండ్ సేమ్ అదే 3 months ఇచ్చారు. డిస్క్వాలిఫై చేశారని ప్రూవ్ అయితే మాత్రం వాళ్ళు మళ్ళీ బీఆర్ఎస్ లో ఉన్నా అని చెప్పినా కూడా అది వర్తించదు, వాళ్ళు డిస్క్వాలిఫై అయినట్టు. ఆర్గ్యుమెంట్స్ టోటల్ సుప్రీంకోర్టు మేము ఏదైతే ఆర్గ్యుమెంట్ చేసిందో అదే జడ్జిమెంట్ రూపంలో తిరిగి వచ్చింది.
అండ్ సుప్రీంకోర్టు మేము ఇంతకుముందు కేశం మేఘాచంద్ర జడ్జిమెంట్లో 3 months టైం ఇచ్చారు. అదే ఈ కేసులో కూడా ఇంప్లిమెంట్ చేయడం అని అడగడం జరిగింది. అండ్ సేమ్ అదే 3 months ఇచ్చారు.